మేడం మేడం నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసా నిన్న మా పుట్టింటికి వెళ్ళాను మేడం. అవునా? ఏంటి సడన్గా? మీరు ఫోన్లో ఉన్నారు, నేను చెప్పాను మా ఇంటికి వెళ్తున్నా మేడం అని. సరే, ఎందుకు వెళ్ళావు చెప్పు. మా అన్నయ్య ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు మేడం, మదర్స్ డే కదా. ఎవరికి? మీ మా మమ్మీకా? మా మమ్మీకి ఓ నైస్. ఏంటి, ఏం గిఫ్ట్ ఇచ్చాడు? మస్తు కష్టపడుతుందని మిషన్లు ఇట్లా కొనుక్కొస్తాను పోయిండు మేడం. అవునా? కుట్టు మిషనా? కుట్టు మిషన్ కాదు మేడం, మా అమ్మ అంట్లు తోముతుంది కదా కష్టపడి, అంట్లు తోమే మిషను, బట్టలు విండే మిషను, మళ్ళీ అదేమో ఇల్లు ఉడిచేది కొత్తగా వచ్చినాయిగా మేడం, ఆ మిషను అవి తీసుకొస్తా అని చెప్పిండు అంతే. అబ్బా, మీ అమ్మ ఎంత అదృష్టం చేసుకుందో, అంత మంచి బంగారం లాంటి కొడుకు కార్తీ. ఇంటికి తెచ్చాడా? అని అన్నీ ఒకటేసారి కొనడానికి అంత డబ్బులు ఎక్కడి? బాగా సేవింగ్ చేస్తుంటాడు ఎప్పటి నుంచో, లేకపోతే ఈఎంఐస్లో తెచ్చుంటాడు. ఆ, మీరు కూడా వేశారు పప్పుచారులో కాలు. ఏమైందిరా? అన్ని కలిపి ఒక మిషన్ తెచ్చిండు. అన్నీ కలిపి ఒక మెషినా? ఏంటి కార్తీ, మల్టీ మెషిన్స్ ఏమైనా వచ్చినాయా ఏంటి? ఇంటి పని వంట పని అన్నిటికీ కలిపి హారతి ఇచ్చి పూజ చేసి స్టార్ట్ చేశారా? నేనైతే అరటి పళ్ళెం పట్టుకోనే నించున్నా, మా అమ్మే చెప్పులు చీపురు కట్ట పట్టుకొని నించుంది. ఓ, నువ్వు హారతి ఇచ్చి మీ అమ్మగారు పాపం దిష్టి తీద్దాం అనుకుందేమో మీ అన్నయ్యకి ఆ తెచ్చిన మెషిన్కి. అయ్యో మేడం, మీరు మీ మాటలతో ఇంకా చంపుతున్నారు మేడం నన్ను. ఏమైంది? తెచ్చింది ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఒక పోరిని తీసుకొని వచ్చిండు మా ఇంటికి. అందుకే మా అమ్మ చెప్పుతో చీపురుతోటి దవడ వాదిస్తా అని తీసుకొని వచ్చింది. మా అమ్మకు మదర్స్ డే సర్ప్రైజ్ ఇచ్చి ఆ అమ్మాయిని మదర్ చేస్తా అని చెప్పిండు మేడం. కార్తీ, ఇంకా మీ అమ్మగారికి నీకు ఆప్షన్ లేదు. హ్యాపీగా యాక్సెప్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉండండి. ఇంకెప్పుడు మిషన్లు తెస్తా, అవి తెస్తా, ఇవి తెస్తా అంటే నువ్వు టింగు రంగా అని పనకి కొట్టి వెళ్ళిపోమాక హారతి పళ్ళని తీసుకుని. ఏందో మేడం, మా అన్న ఇచ్చే సర్ప్రైజ్ గురించి మా అమ్మ నేను ఎదురు వస్తే మా అన్నేమో షాక్ ఇచ్చాడు మేడం.